स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈరోజు గణపతి నిమజ్జనం. ఈ విషయం విశ్వవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తుంది. అయితే ఈ నిమజ్జనం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? నిమజ్జనం జనసందోహంలో ఆనందాన్ని అన్వేషణ చేస్తూ దైవాన్ని నీటిలో నిమజ్జనం చేయడంలో ఆనందం ఏమిటి అనే ఆలోచన లేకుండా, నిజంగా ఆనందం ఎలా లభిస్తుంది అనే ఊహ కూడా లేకుండా, నృత్యం గీతంత వాద్యంచ ధూపదీపస్తథైవచ అనే 5 ఉత్సవ లక్షణాలను స్వీకరించి కోలాహలంగా కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా గణపతి ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేస్తున్నారు. గం గణపతయే నమః, గణపతి బబ్బా మోరియా, అగలే బరస్తు జల్లి ఆ ఇలాంటి నినాదాలతో ప్రపంచంలోని పలు నగరాలు, ముఖ్యంగా నీటి వసతి దగ్గరలో ఉన్న క్షేత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. గణపతిని స్మరించడంలో విశేషం, గణపతిని పంపించి వేయడంలో కూడా విశేషం. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ఇతర దేవీ దేవతాకంగా చెప్పేటటువంటి శ్లోకం ఇది. గణపతిని మట్టుకు నీటిలోనే నిమజ్జనం చేస్తున్నాం. గణపతిని మాత్రమేనా? కాదు, శివ కుటుంబంలో శివుడిని కూడా నీటిలోనే నిమజ్జనం చేస్తాం. అరచేతిలో మట్టితో సిద్ధం చేసేటటువంటి ప్రతిమ, అరచేతిలో సిద్ధం చేసేటటువంటి మృత్తిక గణపతి, మృత్తిక ఈశ్వరుడు. నిత్య శివ పూజ చేసేటటువంటి వారు పార్థివలింగం అని చేస్తారు, నీటిలో నిమజ్జనం చేస్తాం. పార్వతీదేవి గౌరీ రూపంలో, పసుపు ముద్ద రూపంలో దసరా పండుగ సందర్భంగా ఆ అమ్మవారిని పసుపు రూపంలో పూజించి, పువ్వులలో పూజించి, ఆ పువ్వులను, ఈ పసుపు ముద్దను నీటిలో నిమజ్జనం చేస్తాం. ఇది అంతగా దృష్టికి రాని విషయం. గణపతి మాత్రం అందరికీ తెలిసిన విషయం, ఆకర్షించే విషయం. ఎందుకు కారణం? ఆకాశస్యధిపో విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరి వాయో సూర్య క్షితేరీశ జలరూపో వినాయక అని శారదాతంత్రం అనేటటువంటి తంత్రశాస్త్రం ప్రత్యేకంగా జలరూపో వినాయక అనే ధర్మాన్ని సూచిస్తుంది. ఆకాశానికి విష్ణువు అధిపతి. ఆకాశస్య అధిపో విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరి. అమ్మవారు అగ్ని రూపం. అందుకే వేదంలో కూడా తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు చెప్తాంగా. అలాగే వాయో సూర్య, సూర్యకాంతిని జ్వాజ్వల్యమానంగా వికసింపజేసే, ప్రకాశింపజేసేటటువంటి లక్షణం సూర్యకాంతికి సంబంధించినది వాయువే. యక్ష ప్రశ్నలో కూడా ధర్మరాజు ఇటువంటి సందేహాన్నే సమాధానంగా చెబుతాడు. క్షితేరీశ, ఈ భూమి శివుడికి ప్రతీక. భూమి శివలింగం. భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు ఈ శివుడికి జటాజూటంలో ఉండే అలంకారం. భూమి మీద పెరిగేటటువంటి చెట్లు, చేమలు ప్రకృతి పార్వతి అర్ధాంగి. భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి. ఈ భూమి చేసేటటువంటి సంచారం కుమారస్వామి. ఇది శివ కుటుంబం. ఈ నేపథ్యంలో క్షితేరీశ, భూమి శివలింగం. జలరూపో వినాయక, వినాయకుడు జలరూపాన్ని సంతరించుకొని ఉంటాడు. భూమిని సైంటిఫిక్గా మనం గమనిస్తే, శాస్త్రీయ కోణంలో చూస్తే, భూమి రెండు ఒకటి కాదు. తన చుట్టూ తాను తిరిగేటటువంటి భూమి బాహ్యంగా కనిపిస్తూ ఉండగా, ఉజ్జాయింపుగా 15 కిలోమీటర్ల లోనికి ప్రవేశించినట్లయితే, ఎ జర్నీ ఇన్సైడ్ అనేటటువంటి విషయాలను మనం పరిశీలిస్తే, లోన భూమి భయంకరమైన వేడి కారణంగా జ్వాజ్వల్యమానంగా మండి, ప్రధానంగా ఉండే భూమితో సపరేట్ విడివడి, భూమి ఇలా సవ్యంగా తిరుగుతూ ఉంటే, లోన ఉన్న మరొక గుండ్రని బంతి వంటి భాగం అపసవ్యంగా తిరుగుతూ ఉంటుంది.
ఈ లోన ఉండే భూమికి బాహ్యంగా ఉండే భూమికి మధ్యన లావా, ద్రవం, జ్వాల, ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహమే వినాయకుడు. జలరూపో వినాయక. ఈ లక్షణంతో వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయాలి. ప్రాథమికంగా అందరికీ తెలిసి అర్థంగా భౌతికంగా చెబితే చెరువులో ఉండే మట్టిని సేకరించి ఆ మట్టితో వినాయక ప్రతిమ సిద్ధం చేసి చెరువు గట్టుపైన నిమజ్జనం చేస్తే చెరువు గట్టు బలంగా మారుతుంది. అర్చించిన ఆ పూజలో వినియోగించిన పత్రి, ఆకులు, పండ్లు వీటి కారకంగా చెట్లు, చేమలు వికసిస్తాయి. నూతన సృష్టికి బీజారోపణం, అంకురారోపణం అవుతుంది. చిన్నారి బాలబాలికలకు పత్రి పూజ, పత్రి విలువలు, ఆరోగ్య రహస్యాలు, ఆయుర్వేద విలువలు ఇవన్నీ తెలుస్తాయి. ఈ చర్చ అంతా ఒక పక్కన ఉండగా పాంచభౌతిక ప్రపంచం ఇది. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఈ 5 చేత ఈ దేహం ఏర్పడింది. ఇందులో 70% దేహంలో ఉండేది నీరు. ఈ నీటిని మనం గుర్తించి నీటి విలువలను తెలుసుకొని దేహంలో కూడా నీటి విలువ తగ్గకుండా చూసుకోవాలి. ఆహారం లేకుండా 50 రోజులు కూడా బతకవచ్చు, కానీ నీరు లేకుండా ఒక్కరోజు కూడా బతకలేం. కనుక ఆ నీటి విలువ వినాయకుడు. అప్సుమే సోమో బ్రవీత్ అని వేద ప్రమాణం. ఆప ఇద్బా ఉభేషజీహి, మరిపక చోట భైషజ్యము వైద్యము నీరు. అలాంటి నీటిలో వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం అంటే మన ప్రాణాన్ని, ప్రాణశక్తిని, ఉనికిని మనం తెలుసుకోవడం అని అర్థం. దేహంలో ఉండే నీటిలో జ్ఞానాన్ని నిమజ్జనం చేయడమే వినాయక నిమజ్జనోత్సవం. ఇలా ఆలోచన చేసి వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చెయ్యాలి. భక్తితో, ఆధ్యాత్మిక ఆలోచనలతో, శ్రద్ధతో ఆ వినాయకుడిని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి అన్నట్లుగా యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఎక్కడైతే దేవతలు ఉంటారో అక్కడికి మీరు వెళ్ళవలసింది అంటూ నిమజ్జనం చేసే అర్థం. భక్తితో, ప్రేమతో, అనురక్తితో, విశ్వాసంతో, బలీయమైన నమ్మకంతో ఇంతవరకు మనం పూజ చేసిన ఈ గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తున్నాం. మన ఇంటిలో ఒక చోట షెల్ఫ్లో కూరగాయలు తెచ్చే సంచిలో తీసుకువస్తాం వినాయక ప్రతిమను. గోడకు ఉండే ఆ గూటిలో అలంకారం చేసి ఏర్పాటు చేస్తాం. దీపాలు వెలిగించి, నైవేద్యం పెట్టి, అగరబత్తి వెలిగించి, కొబ్బరికాయ కొట్టగానే 2 చేతులు జోడించి నమస్కరిస్తాం. సంచిలో ఉన్న వినాయకుడికి శక్తి వచ్చింది. ఉద్వాసన చెప్పగానే మళ్ళీ సంచిలోకి సర్దేసుకుంటాం అన్నింటినీ. నది వద్దకు, సరస్సు వద్దకు వెళ్ళి అలా విసిరివేస్తూ గణపతి బబ్బా మోరియా అగలే బరుస్తూ జల్దీ ఆ అని విసిరివేస్తాం. మరునాడు ఆ షెల్ఫ్లో ఎప్పటిలాగే పుస్తకాలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వినాయకుడు ఏమయ్యాడు? మనలో మిగిలిపోయాడు. వామన పురాణాన్ని అనుసరించి ఈ వినాయకుడు ఈశ్వరుడితో సంబంధం లేకుండా జన్మించాడు కనుక వినాయకుడయ్యాడు. తనపైన ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించాడు కనుక వినాయకుడయ్యాడు అని వామన పురాణం మరి ఒక ప్రత్యేక అంశాన్ని కూడా మనకు బోధిస్తుంది. అలాంటి వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయాలి. ఇంటిలో భద్రపరుచుకొనకూడదు. ఇంటిలో 3 వినాయకుల విగ్రహాల కంటే కూడా మించి ఉంచుకొనకూడదు. శ్రీరామాయణంలో కూడా వినాయక ప్రస్తావన ఉన్నది. వినాయకాశ్చ శామ్యంతి అనేటటువంటి మాటతో రావణ సంహారం అనంతరం వాల్మీకి మహర్షి శాంతి సంబంధిత దేవతా శక్తులలో వినాయక శక్తి ఒకటి అని స్మరించి ఉన్నాడు. ఇది విషయం. గురుగారు, మరి ఈరోజు అనంత పద్మనాభ చతుర్దశి కూడా, మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది వ్రతమా లేకపోతే పర్వమా? అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం. వచ్చిన చదువును ఎదుటివారికి చెప్పకపోతే అడవిలో అరటి చెట్టే పొడతాడు అని ఒక సామెతకు ఈ కథ నిలువుటద్దం. అనంతుడు అనంతమైన శక్తి కల 14 ముఖములు కల పడగల కల ఆదిశేష స్వరూపము. కథలో దంపతులు అనంత వ్రతాన్ని ఆచరించి అఖండమైన సంపదలు పొందుతారు. క్రమేణా సంపద పెరగడంతో అహం కలిగి దైవాన్ని ఆ భర్త దూషిస్తాడు. సంపద తొలగిపోతుంది. జ్ఞానం
కలుగుతుంది. అనంతుడిని దూషించాను, అయ్యో అనంతుడెక్కడా అనంతుడెక్కడా అంటూ అన్వేషణ చేసే విధంగా అడవులలో పడి తిరుగుతూ ఉండగా ఒక పెద్ద చిక్కని దట్టమైన అడవిలో ఒక చెట్టు నిండా ఫలాలు. ఒక్క పక్షి కూడా ఆ ఫలాన్ని ఆశించదు, ఆ చెట్టు పైన వాలదు. అదేవిధంగా ఒక పెద్ద మడుగు, ఆ మడుగులో ఏనుగులు అలా నిశ్చలంగా ఉంటాయి. ఇలాంటి చిత్రమైన దృశ్యాలు చూచిన అనంతరం అతడికి అనంత దర్శనం అవుతుంది. అనంతుడిని స్తోత్రం చేసిన తర్వాత నేను చూచిన ఈ చిత్రాల దృశ్యాల విశేషాలు ఏమిటి అని ప్రశ్నించగా, వచ్చిన చదువు ఎవరికి చెప్పకపోతే అడవిలో అలా నిర్భాగ్యమైనటువంటి స్థితిలో ఎవరికి ఉపయోగం లేకుండా అన్ని పండ్లు ఉన్నా కూడా ఏ పక్షి వాలకుండా తినకుండా ఉండేటటువంటి దౌర్భాగ్యకరమైన జీవితం లభిస్తుంది. కనుక వచ్చిన చదువు అందరికీ చెప్పాలి, అలాగే ప్రతిఫలం ఆశించకుండా జీవించాలి. మదానికి ప్రతీక ఏనుగులు, వృషభాలు. ఆ కథలో వృషభాల ప్రస్తావన కూడా ఉంటుంది. పాఠాంతరాలు అనేకం చెబుతూ ఉంటారు పెద్దలు. తమ వద్ద ధనం ఉన్నది అంటూ మదంతో దానం చెయ్యని కారణంగా, సంపదను సేకరించి సమీకరించి దాచిపెట్టుకున్న దోషం కారణంగా చుట్టూ నీరే, ఉపయోగం లేని జీవితం. ఇలాంటి దృష్టాంతాలతో అనంత పద్మనాభ వ్రత కథ పూర్తిగా ఉంటుంది. ఈ వ్రతంలో ఉండే విశేషం గంగా యమునల పూజ. ఏ వ్రతంలోనూ లేని ప్రత్యేకత ఈ అనంత పద్మనాభ వ్రతంలో ఉండే రెండవ అంశం తోరాలు, పట్టు తోరాలు ధరించడం, 14 పడగలుగా దర్భలతో సర్పాకార ఫణులను ముడివేసి ఆ ఫణులు ఉత్తర దక్షిణ దిశలుగా ఉండే విధంగా వేదిక పైన ఉంచి పూజించడం, విశేషంగా వచ్చిన చదువులు ఇతరులకు చెప్పాలి అనేటటువంటి బోధ చేయడంతో పాటుగా అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని, ఇది వ్రతం కనుక నియమపూర్వకంగా పాటించాలి. ఆ తోరాలను నిర్లక్ష్యపరచకూడదు. ధరించిన ఆ తోరం దేహం పైన ఉన్నంత సమయం దీర్ఘశంక లఘుశంకలకు వెళ్లకుండా కొద్ది సమయం, కొన్ని గంటలు గడిపి అనంతరం భక్తిపూర్వకంగా ఆ తోరాన్ని తొలగించి కొందరు మెడలో వేసుకుంటారు, మరికొందరు చేతికి దండకడియంగా ధరిస్తారు. వీటిని పెట్టెలో, పేటికలో భద్రపరుచుకోవాలి. ఇతర వ్రతాలకు లేనిది ఈ వ్రతంలో ఉన్నది గంగా యమునల పూజ, నదులను పూజించడం. ఈ సందర్భాన్నే గ్రహించిన బాలగంగాధర తిలక్ లోకమాన్య వినాయకుడిని చవితి నాడు స్థాపన చేసి ఒకే రోజు పూజించాలి అని స్కాంద పురాణంలో ఉన్నప్పటికీ దేశభక్తిని పెంపొందింపజేసే నిమిత్తమై కొద్ది రోజుల గడువు కావాలి కనుక ఆ గడువును అలా పెంచుకుంటూ చతుర్దశి నాడు గణపతి నాగయజ్ఞోపవీతనుడు కనుక ఈ వ్రతం అనంత పద్మనాభ చతుర్దశి నాగ సంబంధితమైనది కనుక ఈ రోజున సముద్రంలో మనం నిమజ్జనం చేద్దాం 10 రోజుల పాటు. ఇలాంటి సంకల్పంతో అనంత పద్మనాభ చతుర్దశి, ఇది వ్రతం, ఉపవాస వ్రతం. ఈ వ్రతాన్ని ఇలా వినాయక నిమజ్జనంగా మార్చుకున్న అనంతరం 135 సంవత్సరాలుగా ఈ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఇది విశేషం. గురువుగారు, రావణ సంహారం కోసం రాముడు నిర్మించినటువంటి వారధి ఇప్పటికీ కూడా చర్చలలో సజీవంగా ఉంది. అయితే ఈ వారధిని శివుడు నిర్మించాడా? దీనికి సంబంధించినటువంటి కథ ఏదైనా పురాణంలో ఉందా? పద్మ పురాణంలో ఈ వృత్తాంతాన్ని మనం చూడవచ్చు. అనేక అవాల్మీక అంశాలతో అతి రసవత్తరంగా ఉన్న రామాయణం మనం పద్మపురాణంలో చూస్తాం. 55,000 శ్లోకాలతో ఉన్నటువంటి ఈ బృహత్తర పురాణంలో రామాయణ గాథ చిత్ర విచిత్ర సందర్భాలతో, అనేక మలుపులతో ఉంటుంది. సీతాదేవిని అపహరించిన అనంతరం రావణుడు లంకలో ఉన్నాడు అని తెలిసిన రాముడు సముద్రం వద్దకు చేరుకున్నాడు. అపారమైన వానర సైన్యం రాముడిని అనుసరించింది. సముద్రాన్ని ఎలా దాటాలా అని ఆలోచన చేసిన ఆ రాముడు తీవ్రమైన తపశ్చర్యకు ఉపక్రమించాడు. సముద్రుడు లొంగి రాలేదు. పైగా నా ధర్మాన్ని నేను విడిచిపెట్టి స్తబ్దతను పాటిస్తే ప్రపంచంలో ప్రళయం సంభవిస్తుంది కదా అన్నాడు. ఆ మాటతో క్రుద్ధుడైన రాముడు
క్షణకాలం పాటు ఆలోచించేలోగా పరమేశ్వరుడే రామచంద్రమూర్తి కనుక పరమేశ్వరుడు తన పినాకమును ధనుస్సును ఆ సముద్రం పైన ఇలా వేయగా అది వారధిగా మారింది. ఇలాంటి చిత్రమైన కల్పన మనం పద్మపురాణంలో చూడవచ్చు. ఇది విశేషం. గురుగారు, గర్భిణీలు పూలు ధరించరాదు అని అంటారు, ఇది నిజమేనా? దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం ఏదైనా పురాణంలో ఉందా? మార్కండేయ పురాణంలో ఈ వృత్తాంతం వస్తుంది. కల్కి కుమార్తె నిర్మిష్ఠ ఒక శక్తివంతురాలు. అలాగే బ్రహ్మదేవుడికి సృష్టి చేసి 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 విసుగొచ్చింది. విసుగొస్తే మనం ఇలా వేళ్ళు విరుచుకోవడమో లేదా చేతిలో ఉండే వస్తువును నేలపైన పెట్టడమో ఒళ్ళు విరుచుకోవడమో చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు అంటారు పెద్దలు. బ్రహ్మదేవుడి విసుగులోంచి దుస్సహుడు అనేటటువంటి రాక్షస శక్తి జన్మించింది. ఆ దుస్సహుడు నిర్మిష్ఠ అనే ఈ కల్కి కుమార్తెని వివాహం చేసుకోవడంతో ఆ దంపతులకు 8 మంది కుమారులు 8 మంది కుమార్తెలు జన్మించారు. ఈ 8 మందికే బాల అరిష్టములు అనే పేరు ఉంది. ఈ 8 మందిలో గర్భఘ్నుడు అనేవాడు 7వ వాడు. ఇతడు పువ్వులలో ఉండేటటువంటి సువాసనలలో చేరి గర్భిణి పుష్పములను ధరించినట్లయితే ఆ సువాసనల ద్వారా గర్భిణి గర్భంలోనికి చేరి గర్భంలో ఉండే ఆ సంతానానికి కీడు కలిగిస్తాడు. ఈ కారణం చేత మార్కండేయ పురాణాంతర్గతమైన కల్కి కుమార్తె నిర్మిష్ఠ, బ్రహ్మ విసుగులోంచి జన్మించినటువంటి దుస్సహుడు, వారి కుమారుడైన గర్భఘ్నుడు, ఈ కథల కారకంగా సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు పుష్పాలు పెట్టుకోకూడదు అన్నారు. నిజమైన అర్థం ఏమిటి అంటే, గర్భిణి పుష్పాలు ధరించినట్లయితే భర్తకు ఆకర్షణగా కనిపిస్తుంది. గర్భిణి ఆకర్షణగా కనిపించకూడదు, గౌరవంగా కనిపించాలి. తల్లి కాబట్టి 2 చేతులు జోడించి నమస్కరించే విధంగా మనకు గౌరవప్రదంగా గోచరించాలి, ఆకర్షణగా కాదు. ఈ కారణం చేతనే ప్రాచీనులు గర్భిణిని పుష్పమాలికలు ధరించరాదు అనే నియమాన్ని సూచించారు. ఇది అర్థం. గురుగారు, మన చేతిలో ఉన్నటువంటి హస్తరేఖలు మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి? ఎందుకనంటే కొద్ది రోజులకే చేతి రేఖలు మారుతూ ఉంటాయని అంటారు కదా, మరి భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తాయి? ఈ హస్తరేఖలు శిశువు గర్భములో ఉన్న సమయంలో 5వ నెల అనంతరం ఇలా పిడికిలి మూసుకోవడంతో రేఖలు ఏర్పడతాయి అంటూ ఆధునిక వైద్య శాస్త్రం నిర్వచిస్తుంది. ఈ రేఖలు ఇలా మడిచిన కారకంగా ఏర్పడినవి కనుక జన్మించిన అనంతరం ఈ రేఖలను చూచి ఆ శిశువుకు భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న కూడా ఈ ఆధునిక శాస్త్రాలు వేస్తూ ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఈ రేఖలు 6 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ప్రధానమైన రేఖలు జీవన రేఖ, హృదయ రేఖ, బుద్ధి రేఖ, ఈ 3 ప్రధానంగా ఉంటాయి. అరచేతిలో జీవన రేఖ బొటనవేలు నుంచి చూపుడు వేలు నుంచి మధ్యలో ప్రారంభమై అరచేతి దిగువ వరకు చేరుతుంది. ఈ జీవన రేఖ ఆ పైన ఉండేటటువంటి బుద్ధి రేఖ, ఈ 2 కలిసి ఉంటే భార్యాభర్తలు కలిసి ఉంటారు. ఇవి 2 విడిగా ఉంటే భార్యాభర్తల మధ్య వైరుధ్యం, విభేదం, దూరం రెండింటినీ సూచిస్తుంది రేఖాశాస్త్రం. అదేవిధంగా ఈ చిటికెన వేలి దిగువన ఉండేటటువంటి వైవాహిక రేఖలు, సంతాన రేఖలలో కూడా అడ్డుగా ఉండే రేఖ దిగువగా మారినట్లయితే ఇరువురి మధ్యన దాంపత్యానుబంధం, పైకి వెళ్ళినట్లయితే విభేదం, విడాకుల వరకు అనే ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. ఈ రేఖలు గర్భంలో ఉన్నవి విద్యారేఖ కావచ్చు, ధనరేఖ కావచ్చు, సౌభాగ్యరేఖ కావచ్చు, బుద్ధి రేఖ పైన ఉండే బీజములు కావచ్చు, శుక్రరేఖ పైన ఉండే భోజన సమయంలో చేసే సౌఖ్యం కావచ్చు, తిల బిందువులు కావచ్చు. అరచేతిలో ఉండే ఈ రేఖలన్నీ నిరంతరం మారుతూనే ఉంటాయి. 13 ప్రధాన రేఖలలో విదేశీ యోగ రేఖ ఈ చిటికెన వేలి దిగువన బుధ క్షేత్రంలో ప్రారంభమై ఇలా
కేతువు వరకు అప్పుడప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళే అవకాశాలు లభిస్తాయి, మళ్ళీ మాయమవుతూ ఉంటాయి. అలాగే జీవనరేఖతో పాటుగా కుజరేఖ పక్కనే ఒక ఉపరేఖ చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఈ రేఖలు గర్భంలో ఉన్నప్పుడు అన్నీ ఏర్పడవు, కొన్ని మాత్రమే. కాలక్రమేణా సముద్రుడు అందించిన శాస్త్రం ఇది, సాముద్రిక శాస్త్రం, బృహత్తరమైన వైజ్ఞానిక సంబంధితమైన శాస్త్రం ఇది. ఈ రేఖలు మారుతూ ఉంటాయి, మన బుద్ధి మారుతూనే ఉంటుంది. ఉదయం ఉన్నట్లుగా మధ్యాహ్నం ఉండం కదా, మధ్యాహ్నం ఉన్నట్లుగా సాయంత్రానికి కూడా ఉండం. ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకే వ్యక్తితో వివిధ సమయాల్లో వేరువేరుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. మనతో మనమే వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇంత చాంచల్యమైన బుద్ధిని కలిగి ఉన్న మనం రేఖల పైన అన్నప్పుడు ఈ రేఖలు మారుతూ ఉంటాయి. ఎంత సూక్ష్మంగా అంటే ఈ రేఖలను మనం గమనించే సమయంలో ఎలా విడదీస్తున్నాం అనే అంశం కూడా ఒకటి ప్రత్యేకం. నిలువు రేఖలు ఎన్ని ఉన్నవి అనేది ప్రత్యేకం, అడ్డుగీతలు ఎన్ని ఉన్నవి అనేది ప్రత్యేకం. ఈ రేఖలపైన ఉండే బిందువులు, తిలలు, ద్వీపాలు, ఉపగీతలు అన్నీ కూడా మారుతూ ఉంటాయి. కనుక మన జాతక చక్రంలో వింశోత్తరి దశాక్రమాన్ని అనుసరించి దశలను నిర్దేశించే విధానం ఎలాంటిదో, యోగిని జాతకాన్ని అనుసరించి వివిధ యోగిని దశావస్థలను గుర్తించి ఎలా మనం జాతక విశ్లేషణ చేస్తూ ఉంటామో, హస్తరేఖలను గమనించి కూడా అలాగే విశ్లేషణ చేయవచ్చు. ఇది శాస్త్రం. తెలియనంత మాత్రాన మాయం కాదు కదా. పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు మాసిపోతాయా? గురుగారు, షోడశ కర్మలు, పంచదశ కర్మలు ఈ రెండు ఒకటేనా, వేరువేరా? 48 సంస్కారాలలో ఇవి కూడా ఉంటాయా? ఇవే అందులోనివి అని చెప్పాలి. 48 సంస్కారాలలో 8 ఆత్మగుణములు కాగా 40 సంస్కారాలలో షోడశ కర్మలను మినహాయించి ఇవి 15. 16వ కర్మ అంత్యేష్టి, అది 40వది. మధ్యలో వచ్చేవి సప్త పాక సంస్థలు, సప్త సోమ సంస్థలు, సప్త హవిస్ సంస్థలు, సప్త యజ్ఞ సంస్థలు. ఇలా 28 సంస్థలతో విశేషమైనటువంటి ధర్మాలను మనం అనుసరించాలి అంటుంది అగ్ని పురాణం. 48 సంస్కారాల జాబితా మనకు అగ్ని పురాణం అందిస్తుంది. 48 సంస్కారాలు మనం చెయ్యం కదా, సమయం కుదరదు కదా, ఆధునిక జీవన సరళిలో ఉన్నాం కదా అనుకున్నప్పుడు ఇందులో కనీసంగా షోడశ కర్మలు 16 పాటించాలి. గర్భాధానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, చతుర్విధ సంస్కార యజ్ఞ సంస్కారములు, అందులో ప్రాజాపత్యాది హోమములు 4 రాగా 14వది స్నాతకము, 15వది వివాహము, 16 అంత్యేష్టి. ఈ 15కి గర్భ ఆధానముతో ఆరంభం చేసుకుని చైనా వాళ్ళు కూడా ఏ రోజున గర్భ ఆధాన సంస్కారాన్ని పాటిస్తే ఎలాంటి శిశువు జన్మిస్తాడో వేల సంవత్సరాల పూర్వమే ఒక చార్ట్ రూపంలో సిద్ధం చేసి ఉన్నారు, బేసి సరి సంఖ్యలతో. ఈ సంస్కార సంప్రదాయం యవన జాతకంలో, బృహజ్జాతకంలో కూడా మనం చూడవచ్చు, 19వ అధ్యాయంలో ఉంటుంది. ఇలాంటి ఈ సందర్భాలన్నీ కూడా చూచినప్పుడు గర్భ ఆధానముతో ప్రారంభమైన ఈ సంస్కార ప్రక్రియ వివాహం వరకు కొనసాగుతుంది. ఇది 15, 15 కనుక వీనికి పంచదశ కర్మలు అని పేరు. వీటికి సంబంధించిన ముహూర్తం ప్రత్యేకంగా నిర్మించాలి, మనమే నిర్ణయించుకోవాలి. సీమంతము అన్న ముహూర్తమును పుష్యమీ నక్షత్రంలో చేయకూడదు. మిగతా అన్నింటికి పుష్యమీ నక్షత్రం బ్రహ్మాండంగా ఉపయోగిస్తుంది. ఆ సీమాంతమను వ్రజామహే సంస్కారాలు ముహూర్తం పైన ఆధారపడి ఉంటాయి. ఇవి పంచదశ కర్మలు కాగా మరి షోడశ, ఆ 16వ కర్మ అది అంత్యేష్టి. ఈ మొదటి 15 కర్మలకు ముహూర్తం ఉంటుంది. ప్రాణం వెళ్ళిపోవడానికి ముహూర్తం ఉండదు కదా, అది తెలియదు కదా. కనుక 16వ సంస్కారాన్ని అంత్యేష్టి, ముహూర్తం తెలియని సమయంలో వెళ్ళిపోయాడు కనుక, తెలియనప్పటికీ వెళ్ళిపోయిన అనంతరం ఆ సమయం తెలుస్తుంది కనుక ఆ సమయం శుభమా అశుభమా, ధనిష్ఠా మంచకాల,
త్రిపాద నక్షత్రమా, ద్విపాద నక్షత్రమా, వర్జ్య సమయంలోనా, వారదోషమా, నక్షత్ర దోషమా, తిథి దోషమా, ఎన్ని రోజులు ఇల్లు వదిలిపెట్టాలి, కర్మ ఎలా చెయ్యాలి, ఎవరు ఏ విధంగా ఎన్ని రోజులు ఆ దూరం ఉండే అంశాన్ని పాటించాలి, సంవత్సర కర్మ ఎలాంటిది, ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణాలు. ఈనాటి కాలంలో సుప్రసిద్ధ పండితులు కూడా ఆధునిక వైజ్ఞానం అన్న పేరిట మాట్లాడుతూ అంత్యేష్టి, వాళ్ళు 10 రోజులు ఏమిటి, వీళ్ళు 11 రోజులు ఏమిటి, 10 రోజులు దాటిన తర్వాత దేవాలయాలు వెళ్ళకూడదు ఏమిటి, అందరూ వెళ్ళవచ్చు, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. శాస్త్రం తెలియక మాట్లాడే మాటలు అవి. కర్త చనిపోయిన వ్యక్తికి సంబంధించి బాధ్యతగా తాను ప్రవర్తిస్తూ సంవత్సర కాలం పాటు నిత్య నైమిత్తిక కార్యకర్మలలో చతుర్విధాలుగా ఉండే కర్మలను స్వీకరించి తాను కర్తకు బదులుగా వ్యవహరిస్తాడు. కనుక సంవత్సర కాలం పాటు ఆలయ దర్శనం చేయకూడదు. ఇలాంటి నియమాలన్నీ అంత్యేష్టికి ఉన్న కారణం చేత శుభము అశుభము అనే విభజనలో 15 కర్మలు శుభాలు, ఇంటికి మామిడాకు కట్టుకునేవి, అంత్యేష్టి మామిడాకు కట్టుకునేది కాదు అనే ఉద్దేశ్యంతో 15 కర్మలు నిర్వహించేవారు ఒకరు, 16వది షోడశ కర్మలలో 16వ దానిని నిర్వహించేవారు వేరొకరుగా విభజించి సమాజం సక్రమంగా ప్రయాణించే విధంగా సనాతన సంప్రదాయం ఒక పద్ధతిని సూచించింది. ఈ 2 పద్ధతులు 40 సంస్కారాలలోనివే. ఇది విషయం. గురువుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.